అందరికీ షలో. గ్రేస్ గాస్పెల్ మినిస్ట్రీస్ వారి అనుదిన వాక్య ధ్యానంలో ముందుగా ఒక పల్లవి చరణం పాడుకొని ముందుకు కొనసాగుదాం. ఆయన బలమును ప్రసిద్ధి చేయు, ఆయన బలమును ప్రసిద్ధి చేయు, ఆకాశ విశాలమందు, ఆకాశ విశాలమందు ఎల్లప్పుడు యావేను స్తుతించుడి, యావేను స్తుతించుడి, ఎల్లప్పుడు యాశ్వను స్తుతించుడి. యావేను యెషువాను మనం స్తుతించి మరి ఆయన నుంచి వచ్చే మార్గములను మనము అనుసరించి మేలులను పొందుకొనటానికి మార్గములను మనం సరళం చేసుకొని ముందుకు కొనసాగాలని తగు రీతిగా మనకు సహాయం చేసి బలపరిచి స్థిరపరిచి యావే మనల్ని ఆయత్తపరచునుగాక, నడిపించునుగాక. ఆమేన్. నిర్గమకాండము 31వ అధ్యాయము 13వ వచనం. నిర్గమకాండము 31వ అధ్యాయము 13వ వచనం. నిజముగా మీరు నేను నియమించిన విశ్రాంతి దినములను ఆచరింపవలెను, మిమ్మల్ని పరిశుద్ధపరచు యెహోవాను నేనే అని తెలుసుకున్నట్లు అది మీ తరతరములకు నాకును మీకును గుర్తగును. ఈ దినము విశ్రాంతి దినము గురించి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. 7వ దినము గురించి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ దినమున అనేక మంది అనేక విధాలుగా హషేం వారిని, యాహ్వే వారిని అనుసరిస్తూ ఉన్నాడు, ధ్యానిస్తూ ఉన్నారు. కానీ భూమి పునాది వేయబడక మునిపే ఆయన చిత్తములో, ఆయన ప్రణాళికలో 6వ దినము సాయంత్రం నుంచి 7వ దినము సాయంత్రం వరకు 7వ దినము అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఆ 7వ దినాన్ని విశ్రమించాలని, ఎవరు కూడా ఆ దినములో పని చేయకూడదని, అట్టివారు ఆ దినమున పనిచేసిన వారు కష్టార్జితము చేసి సంపాదించుకున్న వారు ఇజ్రాయేల్ నుంచి కొట్టివేయబడతారని, అంతేగాక వారికి మరణశిక్ష కూడా వేస్తారని హషేం వారు, యాహ్వే వారు కరాఖండిగా తెలియజేస్తూ ఉన్నారు. సర్వ సృష్టికర్త 7వ దినాన్ని విశ్రమించాడు. అది పవిత్ర దినాలుగా ఏర్పాటు చేశాడు. ఆ పవిత్ర దినాన్ని, ఆజ్ఞను, ఆచారాన్ని మేరకుండునట్లుగా నిబంధన గుర్తుగా మనకు తెలియజేస్తూ ఉన్నాడు. అనేక మంది ఆదివారం చేస్తూ ఉన్నారు, అనేక మంది శుక్రవారం చేస్తూ ఉన్నారు, కొంతమంది అయితే సబ్బాతు అని శుక్రవారం సాయంత్రం నుంచి శనివారం సాయంత్రం వరకు చేసేవారు కూడా ఉన్నారు. ఇజ్రాయేలీలు కూడా శుక్రవారం సాయంత్రం నుంచి శనివారం సాయంత్రం వరకు పవిత్ర దినంగా, ప్రతిష్ఠిత దినముగా యావే వారికి, హషేం వారికి, అదోనై వారికి మరి జ్ఞాపకార్థముగా ఆ దినాన్ని ఆయనను ఆరాధించటం, ఆయనను మహిమపరచడం, ఆయన క్రియలను కొనియాడటం, వారి జీవితంలో జరిగిన మేలుల విషయమై సాక్ష్యంగా అనేకులకు ప్రకటించడం జరుగుతుంది. ప్రియ సహోదరి సహోదరులారా, అంత మాత్రమే కాకుండా ఈ అధ్యాయంలో మరి చివరిలో 17వ వచనం 18వ వచనంలో చెప్తూ ఉన్నాడు ఈ విధంగా, మరియు ఆయన సీనాయి కొండ మీద మోషేతో చాలించిన తరువాత ఆయన తన శాసనములు గల 2 పలకలను, అనగా దేవుని వ్రేలుతో వ్రాయబడిన రాతి పలకలను అతనిచ్చెను. ఆజ్ఞలను మరి మోషే వారికి ఆ సీనాయి కొండ మీద ఇచ్చినట్లుగా మనము ఈ అధ్యాయంలో చూస్తూ ఉన్నాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ దినమున మనకు తెలియజేస్తూ ఉన్నాడు 7వ దినము పరిశుద్ధమైనది, పవిత్రమైనది అని. కాబట్టి నీవు గ్రహించాలి, నీవు తెలుసుకోవాలి, నేర్చుకోవాలి అని నీవు ఆయన మనసును పెట్టి, ఆయన వాక్యాన్ని మనసును పెట్టి తెలుసుకున్నట్లయితే జ్ఞాన హృదయులందరిలో ఆయన యొక్క జ్ఞానాన్ని నింపినవాడు, ఆయన ఆత్మను నింపేవాడు హషేం వారు కాబట్టి, యాహ్వే వారు కాబట్టి మనం ఆయన అనుసరించాలి, ఆయన వాక్యాన్ని అనుసరించాలి. అంతేగాని ఎవరో ఒక మనుషులు చెప్పే, ఎవరో ఒక బోధకుడు చెప్పే, ఎవరో ఒక ప్రవక్త చెప్పే మాటలను మనము వినకుండా కేవలం బైబిల్ ఆధారితముగా వాక్యాధారితమైన మరి
విషయములను మనము మనస్సును పెట్టుకొని హృదయంలో భద్రపరుచుకొని తగు రీతిగా హషేం వారికి యాహ్వే వారికి మరి ప్రీతికరముగా మన ప్రవర్తనను మన అర్పణలను అర్పించుదుముగాక. ఆమేన్.